హియర్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎన్ఎల్పి మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడదాం. బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏదో టన్స్ ఆఫ్ వర్డ్స్ అనుకోవద్దు, అంటే సిమిలర్ టు అలానే ఉంటుంది కానీ అది మనం తెలుగులో అనుకున్నట్టు కాదు. బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనేది మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ కాదు, ఎన్ఎల్పి కాన్సెప్ట్. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మిషన్ కి మనం ఈ మధ్యకాలంలో మనం మిషన్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం అనమాట. మనం ఎప్పుడైనా వెబ్సైట్ లో చూసినట్లయితే బాట్స్ ఉంటాయి, ఓకేనా, బాట్స్. సో బాట్ కి మనం చెప్పేది అర్థమవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు అలెక్సా, గూగుల్ మినీ ఇవి ఉంటాయి కదా, వీటికి కూడా మనం ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ డెవలప్ చేయడానికి రీజన్స్ ఏంటంటే ఇవన్నీ అఫ్కోర్స్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద బేస్ అయ్యే వర్క్ చేస్తుంటాయి. కానీ ఇవి మనం భాషను అర్థం చేసుకోవాలంటే వీటికి ఎన్ఎల్పి యూస్ అవుతుంది అనమాట, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. చాలా సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేసి రీసెంట్ గా ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఇవన్నీ కూడా ఎన్ఎల్పి మీద డెవలప్ చేస్తున్నాయి అనమాట. సో యూజర్ రోబోట్స్ అన్ని కూడా వీటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన లాంగ్వేజ్ అవి ట్రాన్స్ఫార్మ్ చేసుకుని వాటి భాషలో అవి అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం చేసిందంటే ప్రోగ్రామింగ్ అంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి జరుగుతుంది మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్, ఈ ఎన్ఎల్పి కాన్సెప్ట్, డీప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పటి వరకు మనమే టైప్ చేసేవాళ్ళం, ఇప్పుడు మిషన్స్ కూడా మన కోసం పనిచేస్తాయి, టైప్ చేస్తూ పనిచేస్తున్నాయి అనమాట. సో ఓకేనా. సో ఇవి మన వర్క్ ఇంకా చాలా చాలా తగ్గిస్తున్నాయి. సో ఈ రోజు నేను మీకోసం ఎన్ఎల్పి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, సో ఈ రోజు మీకోసం నేను నా గూగుల్ మినీ ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. హే గూగుల్, వాట్స్ ద వెదర్ కండిషన్ నౌ? Currently in Bengaluru it's 25 and partly cloudy. Today it will be partly cloudy with a forecasted high of 26 and a low of 16. Okay. Hey Google, how build you? I was made by a team of people at Google. సో ఇదండి గూగుల్ అడిగిన వాటికి అన్నిటి కూడా సమాధానం చెప్తుంది కదా. నేను వీడియోలో అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే నా దగ్గర వెబ్ క్యామ్ లేదు. సో నేను అందుకని ఎప్పుడు కూడా డెస్క్టాప్ చూపిస్తున్న వీడియో మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ వర్క్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్ మాత్రమే. ఇంకా మనం చూసినట్లయితే బాట్స్ కానీ, ఇంకా వాయిస్ అసిస్టెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ఎల్పి బేస్ చేసుకొని వర్క్ చేస్తాయి అనమాట. మీకు మీ డేటా సెట్ లో ఎప్పుడైనా టెక్స్ట్ ఫీచర్స్ ఉన్నప్పుడు, నేను లాస్ట్ వీడియోస్ లో చెప్పుకుంటాను అనుకుంటున్నాను, టెక్స్ట్ ఫీచర్స్ మనం ఎప్పుడు కూడా న్యూమరికల్ ఫీచర్స్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. లేకపోతే మిషన్ కి అర్థం కాదు. మిషన్ కి కాదు, మనం మిషన్ లెర్నింగ్ మోడల్ కూడా దాన్ని అర్థం చేసుకోలేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మోడల్ పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. మోడల్ పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయితే ఏమవుతుందంటే క్లాసిఫికేషన్ కానీ, రిగ్రెషన్ కానీ ఎర్రర్స్ వస్తాయి అనమాట ఎక్కువ. సో మనం మోడల్ పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏవైతే కేటగిరికల్ ఫీచర్స్ ఉంటాయో, ఏవైతే ఈ టెక్స్ట్ ఫీచర్స్ ఉంటాయో వాటన్నిటిని మనం న్యూమరికల్ ఫీచర్స్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద టెక్నిక్ అలా చేయడానికి ఏంటంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఇంకా టీఎఫ్, ఐడిఎఫ్ ఉంటుంది, ప్లస్ వర్డ్ వెబ్ ఉంటుంది, జెనిసిజం ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట. కానీ మనం సింపుల్ మెథడ్ ఏంటంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఈ రోజు మనం ఈ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా. సో నేను మీకు అది చూపిస్తాను. సో ఎన్ఎల్పి అంటే మీకు అట్లీస్ట్ కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నేను బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా. Converts the text to a matrix where every row is an observation and every feature is an NLP word. సో ఇది ఏమంటే ఇక్కడ నేను కొన్ని ఇక్కడ చూడండి, నేను దీని ముందు నేను చెప్తాను. సో నేను ఒక అరే క్రియేట్ చేశాను. ఇక్కడ దాంట్లో ఒక 4 సెంటెన్సెస్ ఉన్నాయి అనమాట. ఐ లవ్ బిర్యానీ, బిర్యానీ ఇస్ ద బెస్ట్ డిష్ ఐ హ్యాడ్ ఎవర్ ఈట్, ఇండియాస్ ఫేమస్ డిష్ ఇస్ బిర్యానీ. ఓకే. సో 1 2 3 సెంటెన్స్ రాశాను. సో ఇదే చెప్తున్నాను అనమాట. సో ఈ టెక్స్ట్ ని మనం ఒక మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేయడం, ప్లస్ ఎవ్రీ రో కూడా ఒక అబ్జర్వేషన్ గా తీసుకుంటాము, ఎవ్రీ ఫీచర్ కూడా ఒక యూనిక్ వర్డ్ గా తీసుకుంటాం. ఓకే, ఒక యూనిక్ వర్డ్ ని మనం ఒక ఫీచర్ గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఐ అనేది ఒక ఫీచర్ అవుతుంది, లవ్ అనేది ఒక ఫీచర్ అవుతుంది, బిర్యానీ అనేది, ఇవన్నీ యూనిక్ వర్డ్స్ అనమాట. ఇక్కడ బిర్యానీ వచ్చింది కాబట్టి ఈ రెండింటిలో ఒకటే తీసుకుంటాం అనమాట. సో ఇవన్నీ ఇట్లా యూనిక్ వర్డ్స్ ఉన్న అన్నింటిని కూడా మనం ఒక ఫీచర్ గా తీసుకుంటాం. ఓకే. సో అలా తీసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే the value of each element is matrix is either a binary indicator marking the presence of that word or an integer of the number of times that word appears. సో ఇలా మనం యూనిక్ వర్డ్స్ తీసుకున్నాక మన సెంటెన్స్ లో ఎన్నిసార్లు అయితే ఆ వర్డ్ అక్కర్ అవుతుందో, అంటే ప్రెసెంట్ అవుతుందో అప్పుడు మనం 1 పెట్టాలి, లేదనుకోండి 0 పెట్టుకుంటాం అనమాట. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, ఓకేనా. సో చూడండి ఇక్కడ. సో నేను ఫస్ట్ పాండాస్ లైబ్రరీస్ ని, నంపైని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇవి ఏంటంటే డిఫాల్ట్ లైబ్రరీస్. మీరు ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు డెఫినెట్ గా యూజ్ చేయాల్సిన ప్యాకేజెస్ అనమాట. ఓకే. సో ఆ లైబ్రరీస్ నేను ఫస్ట్ ఇంప్లోడ్ చేసుకున్నాను. సో ఒక క్రియేటింగ్ టెస్ట్ డేటా మ్యాట్రిక్స్. ఓకే, నేను ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తున్నాను. మ్యాట్రిక్స్ అంటే ఏదనుకోవద్దు, మళ్ళీ అరే అనమాట. సో ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మనం కన్వర్ట్ చేయాలంటే ముందుగా మనం అరే ఫార్మాట్ లో తీసుకోవాలన్నమాట. ఓకే. సో నేను అందుకని అరే క్రియేట్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చాను కదా, సో అరే ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా నాకు టెక్స్ట్ అరేలో ఉందన్నమాట. ఓకేనా. సో క్రియేటింగ్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ క్రియేట్ చేయాలంటే మీకు ఈ లైబ్రరీస్ సరిపో. ఈ ఏంటంటే మనం డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకోవడానికి, అరేస్ క్రియేట్ చేసుకోవడానికి మీకు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ క్రియేట్ చేయాలంటే మీరు సైకిట్ లెర్నింగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సైకిట్ లెర్నింగ్
సో sklearn డాట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ డాట్ టెక్స్ట్ ఇన్పుట్ కౌంట్ వెక్టరైజర్. సో ఈ క్లాస్ వచ్చేసి మనకి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కౌంట్ వెక్టర్ అనేది ఒక వేరియబుల్, సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట దీనికి. ఓకేనా, దాన్ని మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ కి మనం కౌంట్ వెక్టరైజర్ క్లాస్ ని అసైన్ చేస్తాం అనమాట. సో అసైన్ చేశాక మనం బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అనమాట. ఫిట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఇది మీరు రెగ్యులర్ గా యూస్ చేసే టర్మ్ అనమాట. సో ఇదేంటంటే ఈ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక మెథడ్ అనమాట. ఈ క్లాస్ లో ఉంటుంది. ఓకేనా, సో ఈ కౌంట్ వెక్టరైజర్ క్లాస్ లో ఉంటుంది ఈ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్. సో అదేం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది అనమాట. ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆ వర్డ్ ప్రెసెంట్ అయ్యింటే మీరు ఇక్కడ బ్యాక్ వర్డ్స్ డాట్ టు అరే అని ఇస్తే మీకు ఆ మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏం అర్థం కాదు. ఇక్కడ టెక్స్ట్ అని ఇచ్చేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఓకే, అరే వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత వీటన్నిటిని మనం అరే అని సెండ్ చేసేసాము. సో ఇది నేను డూప్లికేట్ చేసినట్టున్నాను. సో తర్వాత నేను ఏం చేశాను, కౌంట్ డాట్ గెట్ ఫీచర్ నేమ్స్ అన్నాను. సో ఫీచర్ నేమ్స్ వచ్చేసాయి. సో ఫీచర్ నేమ్స్ వచ్చి ఏంటి ఇదంతా అనుకోవద్దు, జస్ట్ వెయిట్ మినిట్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ ని మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. ఐ లవ్ బిర్యానీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ బిర్యానీ తీసుకుంటాం, ఈజ్ తీసుకుంటాం, డి తీసుకుంటాం, బెస్ట్ తీసుకుంటాం, డిష్ తీసుకుంటాం. ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ ఐని తీసుకోం. ఎందుకంటే మనం ఇవన్నీ ప్రీ ప్రాసెసింగ్ లో చేసుకోవచ్చు ఉంటుంది. అన్ని లోయర్ కేస్ లోనే ఉండాలి. ఇప్పుడు టెక్స్ట్ నేను ఇక్కడ చేయలేదు. సో ఈ ఐని తీసుకుంటాం, హ్యాడ్ తీసుకుంటాం, ఎవర్ తీసుకుంటాం, ఈట్ తీసుకుంటాం, ఇండియా తీసుకుంటాం, ఫేమస్ తీసుకుంటాం, డిష్ ఆల్రెడీ ప్రెసెంట్ అయింది కాబట్టి నేను తీసుకోం, ఈజ్ తీసుకోం, బిర్యానీ తీసుకోం. ఓకే, యూనిక్ వర్డ్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. యూనిక్ వర్డ్స్ తీసుకొని మన ఫస్ట్ సెంటెన్స్ ఏమో చూడండి, ఐ లవ్ బిర్యానీ. సో ఐ లవ్ బిర్యానీ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ సెంటెన్స్ ఇది అనమాట. 0th సెంటెన్స్ ఐ లవ్ బిర్యానీ. సో ఐ లవ్ బిర్యానీ అనే దాంట్లో మనకి ఐ ఎక్కడ ఉంది, సో లవ్ అనేది వచ్చింది, బిర్యానీ వచ్చింది. సో ఐ రాలేదు. ఓకేనా, ఐ ఎందుకు రాలేదు అంటే స్టాప్ వర్డ్స్ ఉంటాయండి. స్టాప్ వర్డ్స్ అప్లై చేసినప్పుడు డిఫాల్ట్ గా స్టాప్ వర్డ్స్ అప్లై చేసినట్టుంది. సో అందుకని స్టాప్ వర్డ్స్ అప్లై చేసినప్పుడు ఐలు ఇట్లాంటివి రామన్నమాట. సో అందుకనే ఐ రాలేదు ఇక్కడ. సో ఐ లవ్ బిర్యానీ ఇక్కడ ప్రెసెంట్ అయింది, లవ్ ఇక్కడ ప్రెసెంట్ అయింది. ఓకే, ఐ అనేది లేదనమాట. ఐ అనేది స్టాప్ వర్డ్ కాబట్టి అది వెళ్ళిపోయింది అనమాట. స్టాప్ వర్డ్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, స్టాప్ వర్డ్స్ అంటే రెగ్యులర్ యూస్ చేసే టర్మ్స్ ఏవి కూడా అది తీసుకోదు అనమాట. ఓకేనా, సో అది బ్రీఫ్ గా చెప్పాలంటే స్టాప్ వర్డ్ అంటే అది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి మనకి, బిర్యానీ ఈజ్ ద బెస్ట్ డిష్ ఐ హ్యాడ్ ఎవర్ ఎయిట్ అన్నాను. సో బిర్యానీ ఫస్ట్, బిర్యానీ ఈజ్ ఇక్కడ ఉంది, దా కూడా ఉండదు నాకు తెలుసు, ఉందా? ఓకే, దా ఇక్కడ ఉంది. ఓకే, ద బిర్యానీ ఈజ్ ద బిర్యానీ బెస్ట్ డిష్. ఓకే, బిర్యానీ ఇక్కడ ఉంది, డిష్ ఇక్కడ ఉంది, ఈట్ ఇక్కడ ఉంది, హ్యాడ్ ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఇవన్నీ ప్రెసెంట్ అయితే మిగతావన్నీ ఫేమస్ అనేది ఈ సెంటెన్స్ లో లేదు కదా, ఫేమస్ అనేది సెకండ్ సెంటెన్స్ లో లేదు కాబట్టి 0 ఉందన్నమాట. ఆ సెంటెన్స్ లో లేని వాటికి అన్నిటికీ 0 ఉంటాయి, ఉంటే అప్పుడు 1 ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇది థర్డ్ సెంటెన్స్ కూడా అదనమాట. ఇండియాస్ ఫేమస్ డిష్ బిర్యానీ ఇస్ బిర్యానీ. ఓకే, సో సేమ్ బెస్ట్ అనేది థర్డ్ సెంటెన్స్ లో లేదు కాబట్టి 0 ఉంది. ఫేమస్ అనేది థర్డ్ సెంటెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. నేను దీనికోసం మీకు ట్యూటోరియల్ ఇక్కడ ప్రెజెంట్ చేశాను. ఈ రోజే నేను పోస్ట్ చేశాను. మీరు ఖచ్చితంగా ఈ ట్యూటోరియల్ చదవండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో రాయండి, ఇక్కడైనా లేకపోతే అక్కడైనా రాయండి. సో ఈ బ్లాగ్ లో ప్రతిదీ కూడా నేను అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుని రాశాను. సో మీకు అది ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి దాంట్లో. ఇంకా కూడా ఇంకొంచెం టెక్నాలజీ కూడా యూజ్ చేశాను. ఎన్గ్రామ్స్ అంటే ఏంటి, బైగ్రామ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ప్లస్ ఆ డిఫరెంట్ ఎగ్జాంపుల్ తో ఇక్కడ మీకు న్యూ మెథడ్స్ యూజ్ చేసి నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను. సో టోటల్ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది మీకు. సో ఇక్కడ నుంచి మీరు కోడ్ ని కాపీ చేసుకొని మీరు డిఫరెంట్ సెంటెన్స్ యూజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, దీన్ని మీకు అర్థమవుతుంది. మీకు నా పోస్ట్ ఎప్పుడు నేను పబ్లిష్ చేసినా మీకు వెంటనే రావాలంటే మన న్యూస్ లెటర్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఫ్రెండ్స్. నేను దీన్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరిన్ని వీడియోలు మిషన్ లెర్నింగ్ మీద, పైథాన్ మీద, జాంబో మీద కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ కి షేరింగ్ రావాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి. సో అప్పుడు మాత్రం నేను ఛానల్ ముందుకు తీసుకెళ్ళగలను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఏం చేయలేను. సో నేను ఎంత చేసినా అది అక్కడ దాకా ఆగిపోతే అది నేను ఇంకేం చేయలేదు దానికి. సో మీ నుంచి సపోర్ట్ నాకు కావాలి, షేరింగ్ కావాలి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కౌంట్ నాకు చాలా తక్కువ ఉంది. దానివల్ల వాచింగ్ టైం అనేది ఇంకా కూడా 100 hours లోనే ఉంది. సో ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.